రాత్రి లాలిపాప్ ఎంత బాగుందో. నువ్వు అలా చేయగలవా? నైట్ బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. సెలబ్రిటీస్ అన్నాక మాత్రం స్పేస్ ఉండాలి కదా భయ్య. ఉండాలి కదా. మీ బ్యాలెన్స్ మీకు అందింది కదా? అందేసింది. హలో, ఏరా రామారావు, ఎలా ఉన్నావా? బాగున్నాను. యాడున్నావా? ఇదేంటిది లహరి రిసార్ట్స్ అని అక్కడికి వచ్చాం. నేను కూడా లహరి రిసార్ట్స్ లోనే ఉన్నాను రా. దుబాయ్ నుంచి నీ కోసం వచ్చి 2 రోజులు అయిందిరా. నా కాడికి రావేంద్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? నేను రా, పర్ఫ్యూమ్ ప్రసాద్ నే. పర్ఫ్యూమ్ ప్రసాద్? పర్ఫ్యూమ్ ప్రసాద్ నా ఎదురుగా ఉంటే నువ్వే పర్ఫ్యూమ్ ప్రసాద్ అంటావు? నేను ఇక్కడ ఉంటే ఆడొక పర్ఫ్యూమ్ ప్రసాద్ ఉన్నాడా? నేను మాట్లాడు. ఆడేవాడా పర్ఫ్యూమ్ ప్రసాద్ అంటాడు? ఎవడరా నువ్వు? ఓపెన్ ప్రసాద్ అని చెప్పి దొంగ పేర్లు పెట్టుకుని అందరికి ఫోన్ చేసి మోసం చేస్తున్నావా? మళ్ళీ కానీ ఫోన్ చేస్తాను చంపడేస్తాను. పెట్టే ఫోన్ చెప్తారు. ఏందిరా? టైంకి నేను మేనేజ్ చేశాను కాబట్టి సరిపోయింది, లేకపోతే కొంప మునిగిపోయింది. మీ డబ్బులు మీకు అన్ని కదా. ముందు డ్రామా ఫుల్ స్టాప్ పెట్టండి. అది కాదు బాబు, క్లైమాక్స్ ఎరగదిద్దామని. ఎరగదీయండి, క్లైమాక్స్ తర్వాత చూసుకోవచ్చు. పదండి. సరే పద. పాజిటివ్ డెసిషన్ తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్ బాబు గారు. 60 సీన్లు తీస్తేనే ఒక సినిమా అవుతుంది, 2 కుటుంబాలు కలిస్తేనే ఒక పెళ్లి అవుతుంది. నా అనాలిసిస్ ప్రకారం మీ ఫ్యామిలీకి ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు, 2 వంశీ బర్కిలీ అవార్డులు ఇవ్వాల్సిందే. అంటే నాన్న మంది చాలా మంచి ఫ్యామిలీ అని వాళ్ళ ఉద్దేశం కదా. నాది బేటీకి మాది కళ్ళలో పెట్టి దేకాం, మీది కూడా మీది కళ్ళలో పెట్టి దేకండి. ఒకసారి ఇచ్చేసాక నా కూతురు కంటే బాగా చూసుకుంటాను. సీను పెళ్లి ఓకే అయితే మేమందరం తిరుపతికి వస్తామని మొక్కుకున్నాం. శైలును కూడా మాతో పాటు తీసుకెళ్తాం. మీ అమ్మాయి మీ ఇష్టం బావగారు. తిరుపతిలో గుండు కొట్టించుకుంటావా? బరువుగా ఉంది కదా. బావోయ్, ఇదే బావ మన పెట్టా. బామ్మర్ది, ఈ తూరి రైల్లో పడి ఆడుకో పోయి చేసుకుంటాడు. మన పెళ్లికి యాటము ఉండదు. అసలు ఉండదు బావ. అవును గాని పెళ్లి కూతురారా? బావోయ్, అదిగో పెట్టలేకుతుంది బావా. ఆడపి ఎక్కుతానేవి అక్కడ దొరికింది బావ టికెట్. దమ్మురా కొడక వా ఎమ్మాడా మరి విన్నా రెడీ. సుజాత, సీను నా మాటలకు విలువిచ్చి వాడి ప్రేమను పక్కన పెట్టి నేను చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. తప్పు చేస్తున్నావు శైలు. నాన్న కన్విన్స్ చేస్తున్నానని చెప్పి మోసం చేస్తున్నాను. నేను ప్రేమించిన అమ్మాయిని నువ్వేం చెప్పాను? బాబాయ్ అది కాదు. నాకంతా అర్థమైందిరా. నువ్వు చెప్పిన అబద్ధం వల్లే కదా అన్నయ్య నువ్వు అందరం హ్యాపీగా ఉన్నాం. ఆ సంతోషాన్ని పాడు చేయకు, దాన్ని అలాగే కంటిన్యూ చేయి. తర్వాత జరిగి తర్వాత చూద్దాం, సరేనా? రే రామారావు, టైం అవుతోంది. బాయ్ బాయ్ బాయ్. నువ్వు కూడా త్వరగా వచ్చేరా. సరే నాన్న, ఆ పని చూసుకుని నేను నెక్స్ట్ ట్రైన్లో వచ్చేస్తాను. బాయ్ బాయ్. హలో రేయ్, బిఆర్ కూతుర్ని తెచ్చి నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి నీకు పెళ్లి సంబంధం సెట్ చేసుకుంటావా? రేయ్, రౌడీ వెదవ నీకెన్ని తెలివితేటలుంటే లవ్వర్ని నాకెన్నుండాలరా? తెలుసురా, నువ్వు బలమైనోడివి, నేను తెలివైన వాణ్ణి. అందుకే నిన్ను సెంటిమెంట్ తో కొడుతున్నా. అర్థం కాలేదా? వెనక్కి చూడు. రేయ్, టైం చూసుకొని చెప్తాను. స్టేషన్ గ్యాప్లా ఒక్కొక్కడు చెప్పున ఆన్ ఫ్యామిలీ మొత్తాన్ని వేసేయాలి. ఈ ఫ్యామిలీ ఏమైనా ఇంట్లో దగ్గరుకున్నది. వీళ్ళు కనుక మనం చూసినారంటే మొత్తం డబ్బులు వేసిపోతాది. ఆ ఎమ్మిని చూడకుంటే మానే కానీ వీళ్ళున్నారు. వీళ్ళు పోయినాక కలుస్తాం. ఎనీకి పోదాం. ఏమైందన్నా? ఏమైంది? వీరికి నాకు యాలికుండాదని చాకులు నాలుగులు చెప్తాడు.
ఏదో డబ్బులున్నాయి కదా అని గొలకొద్ది గ్రామాన్ని దత్త తీసుకున్నాం అనుకున్నాం. నిన్న మధ్యాహ్నం పంపు సెట్ దగ్గర దీన్ని గోకేవంట. దురద పుట్టింది కాబట్టి గోకాను. తప్పేంటి? నాకు దురదపడుతుంది. గోగుతావా? ఎస్. దత్తత తీసుకోవడం అంటే రోడ్లు రంగులో వేసి వెళ్ళిపోతాను అనుకున్నారా? దాన్ని కూడా దత్తత తీసుకున్నాను. ఇది ధీమంతుడి స్టైల్. పక్క జరుగా. దాన్ని దత్తత తీసుకుంటే గ్రామం మొత్తం హ్యాపీరా. సూపర్ ఏంటమ్మా ఫ్యాన్సా? అదేం లేదు సార్, ఓ పని మీద కలకత్తా నుంచి వచ్చినాం. ఏంటి కలకట్ట అవును సార్, ఒక సాలగానే వెతుక్కుంటూ హైదరాబాద్ మొత్తం తిరుగుతున్నాం. ఎక్కడ కనిపించలే. వెతుక్కుంటూ చివరికి స్టూడియోకి వచ్చినాం. ఎందుకమ్మా అంత రిస్క్? సార్. వాడి ఫోటో వాట్సాప్ లో పెడితే 1 అవర్ లో నా ఫ్యాన్స్ తీసుకొస్తారు. ఫోటో ఇటు. అవునా సార్? ఓ సార్, అరే మన సీను మళ్ళీ యాక్ట్ చేయలేమో. తెలుసా సార్? వీడు తెలుసు, బాగా తెలుసా? బాగా తెలుసు. మర్యాదగా సీనుగాడు ఎక్కడున్నాడో చెప్పండి, లేదంటే ఒక్కడో బతకడు. సార్ 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 మమ్మల్ని నమ్మండి సార్. మాకేం తెలియదు సార్. మా కాంట్రాక్ట్ ఇచ్చిన ఒకడు ఉన్నాడు సార్, వాడికి తెలుసు సార్. సార్ 17 పెగ్గలు ఇప్పిస్తే నిజం చెప్పేస్తాడు. చెప్తావా చస్తావా? ప్లీజ్ సార్, వారి ఇంటి అడ్రస్, ఫోన్ నెంబర్ అన్ని చెప్పేస్తాను సార్. మన వాళ్ళందరికీ రేయ్, మొత్తం వెతకండి రా. ఎవరయ్యా మీరు? నాన్న, ఎక్కడ్రా నీ కొడుకు? పెళ్లి కావాల్సిన నా కూతురుని తీసుకొచ్చి పెళ్లి చేసుకుందాం అనుకుంటే నేనేమన్నా పిచ్చోడ్నా? మీ అందరినీ ఇక్కడే చంపి దాన్ని తీసుకెళ్లి పెళ్లి చేస్తా. నీ కొడుకు ఏం పీక్కుతాడో చూస్తా. ఆయన ఏమన్నా చేస్తే నేను ఇప్పుడే ఇక్కడే చచ్చిపోతాను. ఇందులో ఆయన తప్పేమీ లేదు. సీనుని ప్రేమించింది నేను, ఈ ఇంటికి వచ్చింది నేను, ఈ డ్రామా ఆడింది నేను. నాకు సీను వద్దు, ఈ ప్రేమ వద్దు, వీళ్ళు వద్దు. వీళ్ళని వదిలే, నేను నీతో వచ్చేస్తాను. నాన్నా, సీను శైలు ప్రేమించుకున్న విషయం మా అందరికీ ముందే తెలుసు. ఇందులో శైలు తప్పేం లేదండి. మిమ్మల్ని ఎలాగన్నా ఒప్పించాలని మేమందరం కలిసి డ్రామా ఆడాం. నాకు మతిమరుపు ఉందని వంకతోనే అమ్మాయిని ఇంట్లోకి చేర్చారు. కానీ వాళ్ళ ప్రేమ విషయం తెలుసుకున్న తర్వాత శైలు లాంటి అమ్మాయి ఇంటి కోడలవడం కరెక్ట్ అనిపించింది నాకు కూడా. అందుకే నా మతిమరుపు కంటిన్యూ చేశాను. మావయ్య, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటే మనం ఎవరైనా ఆపగలమా? మీ మీద గౌరవంతో వాళ్ళిద్దరూ ఆ పని చేయలేదు. ఏమైందమ్మా? అవునరా, మావయ్యకి అంతా తెలిసిపోయింది. నన్ను క్షమించు నాన్న. నిన్ను మోసం చేయాలని కాదు, నిన్ను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనే ఇలా చేశాను. మీరంటే నాకు చాలా ఇష్టం నాన్న. ఇప్పటికీ మీరు అమ్మాయిని కాదంటే నేను వదిలేస్తాను. రే, నువ్వు తండ్రిగా నాకు విలువనిచ్చావు, కానీ నేనే నీ ప్రేమకు విలువనివ్వలేదు. మీరందరూ నాకు దగ్గరగానే ఉన్నారు, నేనే మీకు దూరంగా ఉన్నానని ఇప్పుడు అర్థమయ్యింది. కేవలం నన్ను ఒప్పించడానికే ఇంత చేసావు చూడు.
అదిరా ప్రేమంటే, అదిరా ప్రేమంటే. ఇప్పుడు చెప్తున్నాను, నేను అనుకున్న ముహూర్తానికే మీ పెళ్లి జరగాలి. జరగాలి. థ్యాంక్స్ నాన్న. వదలు నాన్న. ఏంట్రా బాబుజీ ఇది? నేను ప్లాన్ చేసి సీనుగాన్ని పంపి నీ కూతుర్ని తీసుకురమ్మంది నా కొడుకిచ్చి పెళ్లి చేయడానికి. ఆడికి నేను మాటిచ్చా. వాణ్ణి చూడు, బక్రాలాగా ఎవరిని ప్రేమించకుండా కన్ఫ్యూజింగ్ గా ఉన్నాడు. రేయ్, నా గురించి తెలిసి కూడా తప్పు చేస్తున్నావు. నీ పవర్ చూపించడానికి ఇది కలకత్తా కాదు, హైదరాబాద్. లోకల్ చలా. నాన్న